తెలుగు జాతి నష్టపోకూడదంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే మళ్లీ రావాలని తెలుగుదేశం పార్టీ రాజకీయ తీర్మానాన్ని మహానాడు వేదికగా ప్రవేశపెట్టింది. గుజరాత్ అభివృద్ధి నమూనా సాధించాలంటే గొడ్డలి పార్టీని ఆపాలని స్పష్టం చేసింది. 5 ఏళ్ల వైసీపీ విధ్వంస పరిపాలనతో యావత్ తెలుగు జాతి సర్వం కోల్పోయిందని వెల్లడించింది. 5 ఏళ్ల సుస్థిర పాలనే కాదు, నిరంతరం కూటమి ప్రభుత్వం పాలనే ఉండేలా చూడాలని మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వ కొనసాగింపు ఎంత అవసరమో వివరిస్తూ తీర్మానాన్ని రూపొందించారు. టీడీపీ అధికారం కోల్పోయిన ప్రతిసారి రాష్ట్రం, ప్రజలు ఎలా నష్టపోయారో వివరిస్తూ సుస్థిర పాలన, నిరంతర పాలన అన్న రాజకీయ తీర్మానాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టారు. గుజరాత్ తరహాలో ప్రభుత్వ కొనసాగింపు విధానంగా తీసుకోవాలని రాజకీయ తీర్మానంలో స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై టీడీపీ చూపిన ప్రభావంపై రాజకీయ తీర్మానంలో ప్రస్తావించారు. రాజకీయ తీర్మానంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గురించి ప్రత్యేక ప్రస్తావన చేశారు. 2019-24 నాటి గొడ్డలి పార్టీ పాలన, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని తీర్మానంలో పొందుపరిచారు. మనం ఈ రోజు దేశంలో అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు ఎక్కడయ్యా చూపించమనంటే మొట్టమొదట మనం మ్యాప్ చూపిస్తే మనం వేలు పెట్టేది గుజరాత్ మీద పెడుతున్నాం. గుజరాత్ మోడల్ ని మనం చూపించుకొని ఏ సెక్టర్ ని చూసుకున్నా సరే గుజరాత్ ఎలా చేసింది, మనం కూడా ఎలా చేయాలని ప్రతి ఒక్కరం కూడా దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చేస్తున్నాం. అలాంటి ఎగ్జాంపుల్ ఎందుకు చేయగలుగుతున్నారు? అక్కడ 5 సార్లు కంటిన్యూస్ గా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఎలాంటి ప్రోగ్రామ్ చేసినా సరే ఎక్కడ పాలసీ పెరాలిసిస్ లేకుండా, డెవలప్మెంట్ డీరైల్మెంట్ లేకుండా, ఆ రోజు 2022లో బీజేపీ ప్రభుత్వం అక్కడ వస్తే వాళ్ళు ఏ విజన్ తోనైతే ప్రభుత్వం ముందుకు నడిపిస్తున్నారో ఆ కంటిన్యూటీతో ఈ రోజు వరకు కూడా కొనసాగుతుంది. కాబట్టి గుజరాత్ లో ఏ డెవలప్మెంట్ ఎజెండా తీసుకొని వచ్చినా పూర్తి సహకారం వాళ్ళకు అందుతుంది. మనకేమో 5 years చేస్తే మళ్ళీ 5 years లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు అభివృద్ధి సాధించింది, 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతుంటే అసలు ఎక్కడ మన జాతి ముందుకు వెళ్ళగలదో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అందుకనే ఒక పక్కన సుస్థిర పరిపాలన అందిస్తూ నిరంతర పరిపాలనకి కూడా మనం కృషి చేస్తూ ఉండాలి. రామ్మోహన్ నాయుడు ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని హోంమంత్రి అనిత బలపరిచారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయాక ఒకలా గొడ్డలి పార్టీ ఉంటోందని అనిత విమర్శించారు. అధికారం ఉన్నా లేకపోయినా పేదల పక్షాన నిలబడి పోరాటం చేస్తానని చెప్పిన నాయకుడు చంద్రబాబు అని అన్నారు. వచ్చే 15 ఏళ్లు కాదు, 20 ఏళ్లు ఇదే ప్రభుత్వం కొనసాగితే 2047 నాటికి దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలబడుతుందని స్పష్టం చేశారు. ఆ జనరేషన్కు ఉద్యోగాలు ఇచ్చింది ఆయనే, ఇప్పుడున్న జనరేషన్కి ఉద్యోగాలు ఇస్తున్నది ఆయనే, జెనాల్ఫాకి కూడా ఉద్యోగాలు ఇవ్వబోయేది ఆయనే. దానికి సంబంధించిన కార్యాచరణ 2047 వరకు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారండి ఈయన. మన రాష్ట్రం బాగుపడాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా, మన విలువలు పెరగాలన్నా, మనం గౌరవంగా బతకాలన్నా ఈ గండియే కూటమి గవర్నమెంట్ ఈ రోజు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకో 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలైనా ఇదే గవర్నమెంట్ ముందుకెళ్తేనే 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని రాసి పెట్టుకోమని ఈ మహానాడు సాక్షిగా చెప్తున్నా. దీనికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు రావాలి. ఇప్పుడు జరిగే ప్రతి ఎలక్షన్ మనదై ఉండాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు వీడియో ఒకటి వేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని నేను అని చెప్పినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా క్లాప్స్ కొట్టాం. ఆ మాట పదే 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 వినాలి అని చెప్పి ఇక్కడ సంకల్పం తీసుకుని వెళ్దాం. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి కూటమిగా సహకార సమాఖ్య విధానంలో ముందుకు సాగుతున్నాయని నేతలు తెలిపారు. కూటమి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.